సాయంత్రం కార్తీక్ ఒక తెలియని సందుగుండా ఇంటికి నడుస్తుండగా వీధి లైట్ వెలుగుతూ ఆగుతూ వెలిగింది. చల్లని గాలి అతని వెన్నెముకలో వణుకు పుట్టించింది. ఎవరో తనను చూస్తున్నట్లు అతనికి అనిపించింది. అకస్మాత్తుగా సందుగుండా ఒక భయంకరమైన నవ్వు ప్రతిధ్వనించింది. కార్తీక్ వెనక్కి తిరిగి చూసినప్పుడు నీడలో నుండి ఒక దయ్యం బయటకు వస్తోంది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కార్తీక్ తిరిగి వీలైనంత వేగంగా పరిగెత్తాడు. ఆ దెయ్యం అతని వెంట తరుముతూ వచ్చింది. దాని నవ్వు అతనిని మరింత భయపెట్టింది. కార్తీక్ తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కార్తీక్ ముందున్న కంచెలో ఒక చిన్న గ్యాప్ ను గుర్తించాడు. తన ధైర్యాన్ని కూడగట్టుకుని కొద్దిసేపు దాక్కున్నాడు. మరోవైపు దెయ్యం కంచె వెనుక తిరుగుతూ దాటి వెళ్లిపోయింది. కార్తీక్ చివరికి ఇంటికి చేరుకుని తలుపు మూసుకున్నాడు. అతను తలుపు మీద ఆనుకుని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతని గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. అతను కిటికీలోంచి బయటకు చూడగా ఆ దెయ్యం కనపడింది. కార్తీక్ వెంటనే ఇంట్లోకి పరిగెత్తాడు. అది చాలా భయంకరమైన సంఘటన. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, లేకపోతే దెయ్యం మిమ్మల్ని కూడా సందర్శించవచ్చు.